ఇప్పుడు ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని కూడా ఆదేశించడం జరిగింది. సిట్ నోటీసులపై స్పందించిన సంతోష్ రావు రేపటి విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్లను అధికారులు విచారించిన సంగతి అందరికీ తెలిసిందే. సంతోష్ రావుకు నోటీసులపై మరింత సమాచారం మా ఢిల్లీ కరస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, సంతోష్ రావుకు నోటీసులకి సంబంధించినటువంటి వివరాలు మీ దగ్గర ఏమున్నాయి? రేపు మధ్యాహ్నం 3:30కి ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా రావాలని చెప్పేసి కొద్దిసేపు క్రితమే సిట్ అధికారులు కూడా ఇటు సంతోష్ రావుకి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలోనే కేటీఆర్ ని దాదాపు 7 గంటల పాటు సిట్ అధికారులు కూడా విచారణ కూడా చెప్పడం జరిగింది. అనేక కోణాలకు కూడా ఇటు సిట్ అధికారులు కేటీఆర్ ని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి నెలకొంది. దానికంటే ముందు హరీష్ రావును కూడా సిట్ అధికారులు పిలిచారు. దాదాపు 6.5 గంటల పాటు హరీష్ రావును కూడా విచారించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ రోజు కొద్దిసేపు క్రితమే ఇటు సంతోష్ రావు కూడా సిట్ అధికారులు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. 160 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చి రేపు మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసినటువంటి సిట్ కార్యాలయం కూడా రావాలని చెప్పేసి కూడా వారు ఆ నోటీస్ లో కూడా పేర్కొనడం జరిగింది. ఆ నోటీస్ ప్రకారంగా క్రితమే సంతోష్ కూడా స్పందించారు. ఈ పరిస్థితిలో సిట్ ఇచ్చినటువంటి నోటీస్ నేను స్వాగతిస్తున్నాను, ఖచ్చితంగా రేపు ఆ సిట్ విచారణ కూడా నేను హాజరవుతాను చెప్పేసి కూడా సంతోష్ తెలపడం జరిగింది. అయితే కొంచెం క్రితమే బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు కూడా సమావేశం అయ్యారు. ఈ విధంగా సిట్ పేరుతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి గవర్నర్ ఫిర్యాదు చేయాలని చెప్పేసి రేపు సాయంత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నేతలు అందరూ గవర్నర్ కలిసేటువంటి అవకాశం. రేపు మధ్యాహ్నం 3:30 తెలంగాణ భవన్ లో ఈ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా సమావేశమై అక్కడి నేరుగా 4 గంటలకు గవర్నర్ కలిసి గవర్నర్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, సిట్ పేరుతో పెడుతున్నటువంటి ఇబ్బందులు, అనేక అంశాలు గవర్నర్ గురించి చెప్పేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. రైట్ నవీన్, ఇప్పుడు ప్రస్తుతం ఈ పరిస్థితి మరి ఎంతమందికి అంటే ఎక్స్టెండ్ అవ్వచ్చు? వరుసగా హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్, ప్రస్తుతం సంతోష్ ఉన్నారు. సో నెక్స్ట్ ఎవరు ఉండేటువంటి అవకాశం ఉంది? ప్రస్తుతం అక్కడ తెలంగాణలో ఇది ఎలాంటి వైబ్రేషన్స్ సృష్టిస్తుంది? ఖచ్చితంగా అంటే ఈ సిట్ సంబంధించినటువంటి జరిగిన తర్వాత మొదటిగా అధికారులకు కూడా విచారణ గురించి చేపట్టడం జరిగింది. వారికి కస్టోడియల్ రిమైండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ దాని తర్వాత ఈ సిట్ సంబంధించినటువంటి అధికారులు మొత్తం ఇటు రాజకీయ నేతల్ని కూడా ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా చాలా విధ్వంసంగా జరుగుతుంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 3 సీనియర్ నేతలు కూడా విచారణ జరిగింది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం నెక్స్ట్ వీక్ కేసీఆర్ కూడా ఈ యొక్క సిట్ విచారణ కూడా పెట్టేటువంటి అవకాశాలు తెలుస్తున్నాయి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం. రైట్ థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ. మరింత వివరాలను మరో బులెటిన్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది.